బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటి వరకు 2 జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అభ్యర్థుల 3వ జాబితాను ప్రకటించనుంది. వామపక్షాల సీట్ల సర్దుబాటు, మరికొన్ని స్థానాలపై అభ్యర్థుల మార్పు విషయంపై హస్తం పార్టీ తర్జన పడుతుంది. 2వ జాబితా ప్రకటన తర్వాత పార్టీలో చెలరేగిన అసమ్మతి సెగలు దృష్టిలో ఉంచుకొని 3వ జాబితాపై కాంగ్రెస్ తీవ్రంగా కసరత్తు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ 2వ జాబితా విడుదల తర్వాత ఉత్పన్నమైన పరిణామాల దృష్ట్యా 3వ జాబితాపై కసరత్తు మరింత పారదర్శకంగా చేస్తున్నట్లు తెలుస్తుంది. మొదటి జాబితా 55 మంది పేర్లతో అధిష్టానం విడుదల చేసినప్పటికీ పెద్దగా అసంతృప్తి వ్యక్తం కాలేదు. 2వ జాబితా 45 మంది పేర్లతో విడుదల చేసిన తర్వాత పార్టీని కుదిపేసే స్థాయిలో అసమ్మతి చెలరేగింది. దీంతో రాజీనామాల పర్వంతో పాటు అసమ్మతి గలం వినిపించిన నాయకుల సంఖ్య కూడా భారీగానే ఉంది. దీంతో 3వ లిస్టుపై క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండటంతో అభ్యర్థుల 3వ జాబితాను నేడు విడుదల చేస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు వామపక్షాలకు కాంగ్రెస్ ఇవ్వాల్సిన 4 సీట్లపై వారితో పొత్తులపై కూడా స్పష్టత రానున్నట్లు తెలుస్తుంది. అయితే వామపక్షాలకు కొత్తగూడెం, చెన్నూరు, మునుగోడు, వైరా స్థానాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తుంది. కానీ సిపిఐ మాత్రం తాము అడిగిన సీట్లను ఇవ్వాలని పట్టుపట్టినట్లు సమాచారం. వామపక్షాలతో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నేడు పూర్తిగా క్లారిటీ రానుంది. న్యూస్ చూస్తున్నాం. ఇప్పటి వరకు 2 జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అభ్యర్థుల 3వ జాబితాను ప్రకటించనుంది. వామపక్షాల సీట్ల సర్దుబాటు, మరికొన్ని స్థానాలపై అభ్యర్థుల మార్పు విషయంపై హస్తం పార్టీ తర్జన పడుతుంది. 2వ జాబితా ప్రకటన తర్వాత పార్టీలో చెలరేగిన అసమ్మతి సెగలను దృష్టిలో ఉంచుకొని 3వ జాబితాపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ గాంధీభవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? విడతకు సంబంధించి కూడా ప్రకటన ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ మొదటి విడతకు సంబంధించి కూడా 55 మందికి అభ్యర్థులతో కూడిన మొదటి విడత కావచ్చు, 2వ విడతకు సంబంధించి కూడా 45 మంది అభ్యర్థులతో కూడిన కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యం కావచ్చు, ఇంకా 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రకటించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు చేస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఆ 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రధానమైన అభ్యర్థులు కావచ్చు, పోటాపోటీ నెలకొన్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ పార్టీల నుంచి కూడా ముఖ్య నేతలు, కీలక నేతలంతా వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ సిపిఐకి సంబంధించిన పొత్తు అంశాలపైన కూడా గత కొద్ది రోజుల్లో కూడా చర్చలు జరుపుతున్న క్రమం కావచ్చు. ఇక్కడ సిఎల్పి నేత బట్టి విక్రమార్క కూడా వాళ్ళతో మంతనాలు జరుపుతున్న నేపథ్యం కావచ్చు. అంటే మొత్తంగా 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒక ప్రతిష్టంభన ఏర్పడిన చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే పోటాపోటీ నెలకొల్లం అభ్యర్థులకు కావచ్చు, మిగతా ఏదైతే కీలక నేతలు వస్తున్న క్రమం కావచ్చు, సిపిఐకి సంబంధించిన 4 స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ 4 స్థానాలకు సంబంధించి కూడా పక్కన పెట్టి మిగతా 15 స్థానాలకు సంబంధించి పూర్తిగా కసరత్తు జరుగుతుంది. మొత్తంగా 19 నియోజకవర్గాలకు సంబంధించి వైరా, కొత్తగూడెం, మిర్యాలగూడ, చెన్నూరు, చార్మినార్, అలాగే నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, తుంగతుర్తి, బాన్సువాడ, జుక్కల్, పటాన్చెరు, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, అసరావుపేట సంబంధించిన ఈ 19 నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో ఏదైతే సిపిఐకి సంబంధించి కూడా 4 నియోజకవర్గాలు కేటాయించే అవకాశం ఉన్నది. దానిపైన కూడా కసరత్తు జరుగుతున్న నేపథ్యం కావచ్చు. మిగతా సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటికీ ఏదైతే సిపిఐకి సంబంధించి కూడా 2 స్థానాలు చెన్నూరు, కొత్తగూడెం స్థానాలు కావచ్చు, సిపిఐకి సంబంధించి కూడా మిర్యాలగూడ, వైరా స్థానాలను కూడా ఇప్పటికే ఇస్తామన్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు. వాళ్ళు కూడా అదే స్థానాలకు సంబంధించి కూడా పట్టుబడుతున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ ఆ స్థానాలకు
స్థానాలకు సంబంధించి కూడా కీలక నేతలు ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా కీలక నేతలు వచ్చిన సందర్భం కావచ్చు. నిన్న ఏదైతే ఇదే అంశం పైన కూడా నిన్న సిపిఐ సిపిఎం పార్టీలు కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా కార్యదర్శులు కూడా భేటీలో పాల్గొన్న నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నిన్నటితో డెడ్ లైన్ ముగించిన నేపథ్యం కావచ్చు. బట్టి విక్రమార్కలతో చర్చలు జరిపినంతరం కూడా ఈరోజు 3 గంటల వరకు సిపిఎం సంబంధించి కూడా డెడ్ లైన్ విధించింది. 3 గంటల లోపు కూడా తమ స్థానాలకు సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వాలి. లేని పక్షంలో కూడా ఏదైతే 10 నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్లో కొన్ని నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తామన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం ఉంది. అంటే సిపిఐకి సంబంధించి కూడా ఇప్పటికీ ఆ చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా నిన్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆయన కుమారుతో సహా కూడా ఆయన కుటుంబ సమేతంగా కూడా మళ్ళీ సొంత గోటికి చేరుకున్న నేపథ్యం కావచ్చు. ఆ చెన్నూరు స్థానానికి సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ ఏదైతే వంశీ కూడా అభ్యర్థికి సంబంధించి కూడా అక్కడ బరిలో దిలుపుతున్నట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో చెన్నూరుకు సంబంధించి అక్కడ ఎలాంటి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇక్కడ సిపిఐకి కేటాయించే అవకాశాలు కనిపిస్తాయి. అక్కడ కొత్తగూడెం సంబంధించి కూడా సిపిఐ కావచ్చు, మిగతా స్థానాలకు సంబంధించి కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే కీలక నేతలు వస్తున్నారు. బీజేపీ నుంచి కూడా వివేక్ వెంకటస్వామితో పాటుగా మరికొంతమంది మరికొన్ని రోజుల్లో కూడా చేరబోతున్న నేపథ్యం కావచ్చు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా అక్కడ కీలకమైన నేతల్ని బరిలో దింపే విధంగా కూడా మరోవైపు కూడా ఆలోచన చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ సిపిఎం సంబంధించి కూడా పొత్తు అంశాలపైన 4 టికెట్ స్థానాలు కేటాయించే అవకాశంలో కూడా వాళ్ళకు మరోసారి ఏదైతే ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానాలు కూడా కేటాయిస్తామన్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇతర స్థానాలు ఇచ్చే అవకాశం సర్దుబాటు చేస్తారా, లేదంటే సిపిఎం సంబంధించి కూడా పొత్తుతో ఉంటుందా లేదా అనే పైన ఇప్పటికే క్లారిటీ ఇవ్వలేని పక్షం ఉన్నది. ఈ నేపథ్యంలో ఇదే అంశం పైన అక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ బట్టి విక్రమార్క కూడా ఇదే అంశం పైన కూడా వాళ్ళతో ప్రతిపాదనలు పంపుతున్న నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈరోజు లెఫ్ట్ పార్టీలకు సంబంధించి ఒక క్లియర్ కట్గా కూడా వాళ్ళకు చెప్పే విధంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. 4 స్థానాలు ఇచ్చేదా, లేదంటే మిగతా సంబంధించి కూడా ఒక్కొక్క స్థానాన్ని ఇచ్చి ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తారా, లేదంటే పొత్తు ఉంటుందా ఉండదా అనే పైన కూడా ఇప్పటికే ఆ 3 గంటలకు వాళ్ళు డెడ్ లైన్ విధించిన పక్షంలో కూడా వాళ్ళు 3 గంటల లోపు కూడా వాళ్ళ డెడ్ లైన్ విధించారు. ఆ డెడ్ లైన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు కూడా క్లారిటీ ఇవ్వలేని పక్షంలో కూడా తక్షణమే మేము మీడియా ముఖంగా కూడా మీడియా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అభ్యర్థులను ప్రకటిస్తామన్నట్టుగా కూడా ఇప్పటికే సిపిఎం నేతలు చెప్తున్న పరిస్థితిని. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ ఆ సిపిఎం సంబంధించి కూడా మరోసారి చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 3 గంటల వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు పంపే అవకాశం కనిపిస్తుంది. ఈ అభ్యర్థులకు సంబంధించి ఏదైతే 3వ విడత అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు జరుగుతుంది. ఇప్పటికి కాసేపటి క్రితమే రాహుల్ గాంధీ ఢిల్లీకి చేరుకున్న పరిస్థితి నేపథ్యంలో కూడా మరోమారు అగ్రనేతలు కూడా సంప్రదింపులు జరుపుతారు. 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా సిపిఎం ఆ పొత్తు అంశం పైన కూడా వాళ్ళు ఢిల్లీ నుంచి కూడా ప్రతిపాదన పంపే అవకాశం కనిపిస్తుంది. నేపథ్యంలో 3వ విడతకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. వరుణ్, అయితే హరీష్ చెప్పుకున్నట్లుగా అయితే మిగిలిన 19 స్థానాల్లో ముఖ్య నేతలు వీళ్ళు ఖచ్చితంగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేసిన నేతలు ఎవరైనా ఉన్నారా? అయితే 4 స్థానాలు మినహాయిస్తే 15 స్థానాల్లో ఎవరైనా ముఖ్య నేతలు ఎవరైనా ఉన్నట్లు క్లారిటీ వస్తుందా? ఇప్పటికే కొత్తగూడెం సంబంధించి కూడా అక్కడ ఏదైతే వెంకట్రావు జలగం వెంకట్రావు వచ్చిన నేపథ్యం మాజీ ముఖ్యమంత్రి తనయుడు జలగం వెంకట్రావు అక్కడ క్రియాశీలకంగా కొనసాగుతున్న కావచ్చు. అక్కడ అలా ఏదైతే వాళ్ళకి సంబంధించిన అనుచర గణం కావచ్చు, అక్కడ మొత్తంగా కొత్తగూడెం సంబంధించి కూడా వాళ్ళకు క్రియాశీలంగా కొనసాగుతున్న నేత ఆయన కాంగ్రెస్ పార్టీలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా వివేక్ వెంకటస్వామికి సంబంధించి కూడా పెద్దపల్లి, చెన్నూరు కూడా అది సంబంధించి కూడా ఆయన క్రియాశీలకంగా ఉన్నారు. గత పలు దఫాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేసే నేపథ్యం కావచ్చు. వాళ్ళ కుటుంబం 3 తరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యం కావచ్చు. ఇంకా మిగతా స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీ పార్టీ నుంచి కూడా ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. జితేందర్ రెడ్డి కావచ్చు, అలాగే విజయశాంతి కావచ్చు, మిగతా డీకే అరుణ్ లాంటి ముఖ్య నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. వాళ్ళతో కూడా మరోమారు కూడా రహస్య మంతనాలు ఉంటాయి. ఈ రహస్య మంతనాల తర్వాత కూడా అభ్యర్థులకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా ముఖ్య నేతలతో కూడా మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా క్లీన్ స్వీప్ చేయాలి. ఏదైతే ఈ 19 నియోజకవర్గాలు ఉన్నాయో దాంట్లో ఖచ్చితంగా అభ్యర్థులను బరిలో దింపే అభ్యర్థులు ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలనే పైన కూడా పూర్తిగా ఒక వ్యూహంతో ఉన్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ఇతర బీజేపీ నుంచి కూడా నేతలు రాబట్టిన నేపథ్యం కావచ్చు. ఇంకా నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యం కావచ్చు. ఈ 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ సిపిఎం సంబంధించి కూడా ఏ నియోజకవర్గాన్ని ఇస్తారో ఖచ్చితంగా వాళ్ళకు 2 నియోజకవర్గాలు చెరో పార్టీకి సంబంధించి 2 నియోజకవర్గాలు ఇచ్చి ఎమ్మెల్సీ స్థానం ఇస్తున్నట్టుగా కూడా ప్రతిపాదనలు పంపుతారా, లేదంటే పొత్తుని తెగదెంపు వేసుకునే కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అధికార లక్ష్యంతో వెళ్తున్న
జరుగుతున్న క్రమం కావచ్చు, అన్నింటిలో వ్యూహాత్మకంగా వెళుతుంది. అభ్యర్థులకు సంబంధించిన ఆ ప్రకటన అంశంలో కావచ్చు, 3 విడతలు కూడా అభ్యర్థులను ప్రకటించింది. దాంట్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చే అంశం కావచ్చు, అన్ని సర్వేలు రిపోర్ట్లు కావచ్చు, ఫ్లాష్ సర్వేలు చేసిన నేపథ్యం కావచ్చు, ఖచ్చితంగా అభ్యర్థులకు సంబంధించి అక్కడ గెలిచే అభ్యర్థికే టికెట్ ఇచ్చిన నేపథ్యం. ఇంకా 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మరోసారి కసరత్తు జరుగుతుంది. దీంట్లో ఇప్పటికే పలు సర్వేలు కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కన్గోలు సర్వే కూడా ఈ 19 నియోజకవర్గాల్లో స్పెషల్గా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. అక్కడ 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా సిపిఎంకి సంబంధించిన ప్రాబల్యం ఏంటిది, అక్కడ ఆ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ లెఫ్ట్ పార్టీల నేతలు నిలబెడితే ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయనిపైన కూడా ఇప్పటికీ అక్కడ సర్వేలు చేయడం జరిగింది. సర్వే రిపోర్ట్ల ఆధారంగా కావచ్చు, మిగతా 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సిపిఐకి సంబంధించి కూడా ఒక స్థానాన్ని ఇస్తారా లేదంటే తెగదెంపులు చేసుకుంటారని పైన కూడా ఈరోజు ఆ సాయంకాలానికల్లా కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొంచెం పొత్తు కంటిన్యూ చేస్తారని పైన కూడా ఇప్పటికే సిపిఐకి సంబంధించి కాంగ్రెస్ పార్టీతో కూడా వాళ్ళ పొత్తును కంటిన్యూ చేస్తున్నట్టుగా కూడా ప్రతిపాదనలు తెలుస్తున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే వాళ్ళు 2 నియోజకవర్గాలకు సంబంధించి ఆశిస్తున్న క్రమం కావచ్చు, ఆ ఏ నియోజకవర్గాలు ఇచ్చినా కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో పొత్తును కంటిన్యూ చేస్తామని కూడా చెప్తున్న అవకాశాలు ఉన్నాయి. అంటే సిపిఐకి సంబంధించి కూడా క్లారిటీ రావాలి. సిపిఐకి సంబంధించి కూడా వాళ్ళు అడుగుతున్న స్థానాలను ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ, లేదా వాళ్ళతో కూడా సర్దుబాటు చేసి బుజ్జగించే అవకాశాలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు, మిగతా ఏదైతే లోక్సభ స్థానానికి సంబంధించి కూడా కేటాయించే అవకాశాలు ఉండేదానిపైన కూడా పూర్తిగా కసరత్తు జరిగిన తర్వాత వాళ్ళకు ఒక ఈరోజు సాయంకాలం కల్లా అంటే 3 గంటలకు డెడ్ లైన్ పెట్టిన నేపథ్యం కావచ్చు, దానికన్నా ముందే వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. వారు రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.